ఎన్నికల కారణంగా ఇప్పటివరకు నష్టాలు వచ్చే సినిమాల గురించే మాట్లాడుకున్నాం కానీ పోలింగ్ మరో నెల రోజులు వెనక్కి వెళ్లడంతో లాభం వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అసలే సినిమాల్లేక అల్లాడిపోతున్న ఆడియన్స్ ఆకలిని ఆ 3 మూవీస్ తీర్చేస్తాయా? ఈ డల్ పీరియడ్ ను వాళ్ళు వాడుకుంటారా? ఎంతసేపు ఎన్నికల కారణంగా సమ్మర్ సీజన్ డల్ అయిపోయిందని చెప్పుకుంటున్నామే కానీ దానివల్ల లాభపడే సినిమాలు కూడా 3ఉన్నాయి. మే 13న పోలింగ్ కాబట్టి ముందు 2 నెలలు పండగ చేసుకోవచ్చు. ఈ లిస్టులో ముందున్న సినిమా ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు నటిస్తున్న ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. సామజవర్గమన తర్వాత వస్తుండడం దీనికి అడ్వాంటేజ్. సంక్రాంతి తర్వాత సరైన సినిమానే రాలేదు. అందుకే ఆకలి మీదున్నారు ఆడియన్స్. దాంతో ఓం భీమ్ బుష్ ఏమాత్రం బాగున్నా కలెక్షన్లు కుమ్మేయడం ఖాయం. ఇక మార్చి 29న రానున్న టిల్లు స్క్వేర్ కూడా అంతే. శ్రీవిష్ణు కంటే సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఎక్కువే. పాజిటివ్ టాక్ వస్తే టిల్లుభాయ్ను పట్టుకునేవాళ్లే ఉండరు. ఫ్యామిలీ స్టార్ కూడా ఈ లిస్టులోకొచ్చేస్తాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ పూర్తవడం, సమ్మర్ హాలిడేస్ మొదలు ఇవన్నీ ఫ్యామిలీ స్టార్కు కలిసొచ్చే విషయాలు. మొత్తానికి 3 సినిమాలకు ఈ సీజన్ కలిసొస్తే కాసుల పంట ఖాయం.